ఇందాకటి నుంచి లేవు, ఎటు వెళ్ళావో తెలీదు, ఏమైందో చెప్పట్లేదు. ఎందుకు బాధపడుతున్నావో నాకెలా తెలుస్తుంది లక్ష్మి? బాధపడకమ్మా. నన్ను మీ అమ్మే అనుకుని నాతో నీ బాధని పంచుకో. వసుదమ్మా, నాతో కూడా పంచుకోలేని విషయమా? ఎందుకు నీ బాధని పంచుకోలేకపోతున్నా? ఏంటా రహస్యం? తను చెప్పదు, చెప్పలేరు వసుదా. తను మనకన్నీ చెప్పింది. తను మన మనిషి అనుకున్నాం, కానీ తను మనల్ని అలా భావించలేదు. మనల్ని పరాయి వాళ్ళగానే చూసింది. బాబాయ్, అలా అనద్దు బాబాయ్. ఇంకెలా అనాలమ్మా? అన్ని విషయాలు మాతో పంచుకుని నువ్వు అంత పెద్ద నిర్ణయం తీసుకుని ఎలా మాకు చెప్పకుండా ఉన్నావు? పెద్ద నిర్ణయమా? ఏంటండి అది? తను విహారీకి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడింది. తన ప్రాణం కంటే విలువిచ్చిన తన విహారీ బంధాన్ని తగనంపులు చేసుకుంటుందంట. ఏంటి లక్ష్మి, ఆయన చెప్తుంది నిజమేనా? నిన్నే లక్ష్మి, చెప్పు. విహారీని దేవుడి కంటే ఎక్కువగా కొలుస్తావు కదా. నీ తాళిని నీ ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తావు కదా. నీ సౌభాగ్యం అన్నిటికంటే ముఖ్యం కదా. మరి ఎలా విహారీకి విడాకులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నావు? అలా గట్టిగా అడుగు వసుదా. అక్కడ విహారీ తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అసలు ఇప్పుడు ఏ అవసరం వచ్చిందని ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నోరు విప్పట్లేదు, ఏమీ చెప్పట్లేదు. చెప్పు లక్ష్మి, నువ్వు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నావు? అమ్మా, దయచేసి దాని గురించి ఏమీ అడగద్దు. నేనేమి చెప్పలేను. అది కాదమ్మా, నీకు విడాకులు తీసుకునే ఉద్దేశమే ఉంటే ఇన్ని రోజులు ఈ కష్టాలన్నీ ఎందుకు భరించావు? ఇన్ని రోజులు ఈ కన్నీళ్ళని ఎందుకు నమ్ముకున్నావు? అసలు నీ భర్తనే నువ్వు వద్దు అనుకుంటున్నావంటే ఇన్ని రోజులు మీరు పడిన బాధకి అర్థం ఉంటుందా? సముద్రం మొత్తం తెప్ప మీద చిన్న ఆశతో ప్రయాణం చేసి భయంకరమైన తుఫానుల్ని, రాక్షసాలని ఎదుర్కొని తీరం కనిపించిన తరువాత అటువైపు వెళ్తున్నప్పుడు తెప్పని ఎవరు వదలరమ్మా. ఇది ఖచ్చితంగా నీ నిర్ణయం కాదు, ఎవరో నీ చేత ఈ పని చేయిస్తున్నారు. నిజం చెప్పు లక్ష్మి. అమ్మా, దయచేసి వదిలేయండి. ఎలా వదులుతావు లక్ష్మి? మా బిడ్డ తన జీవితాన్ని కళ్ళ ముందే నాశనం చేసుకుంటుంటే ఎలా వదిలేసి కూర్చుంటాం? నిజం చెప్పు లక్ష్మి. నువ్వు నిజం చెప్పకపోతే విహారీ మీద ఒట్టే. చెప్పమ్మా, ఎవరి నిర్ణయం ఇది? యమునమ్మ. వదినా? అవునమ్మా, విహారీ గారికి నాకు మధ్య ఉన్న బంధం గురించి యమునమ్మకి నిజం తెలుసు. నీ మెడలో తాళి కట్టింది వేరే ఎవరో కాదు, నా కొడుకు విష్ణు విహారీ. ఈ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి విహారీకి ఏం చెప్పి నువ్వు సంతకం పెట్టిస్తావో నీ ఇష్టం. ఇదమ్మా జరిగింది.
విహారి గారికి యమనమ్మకి నిజం తెలుసని తెలీదమ్మా. తెలిస్తే విహారి గారు యమనమ్మని ఫేస్ చేయలేరు. అందుకే ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా ఉండాలంటే యమనమ్మ కోరినట్లు విడాకులివ్వడమే మంచిదని నిర్ణయించుకున్నాను. ఎన్ని రోజులు నువ్వు పోరాడిన పోరాటం అంతా వృధానా? మీ నాన్నగారు రేపటి రోజు విహారీ గురించి అడిగితే ఏం చెప్తావమ్మా? తాళికి బంధానికి ఎంతో విలువనిచ్చే నువ్వు ఇలా చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. అందరి సమస్యలకి పరిష్కారం నీ విడాకులని నువ్వు అనుకుంటే మరి నీ విడాకుల తర్వాత నీ జీవితం ఏంటమ్మా? నీ పరిస్థితి ఏంటి? ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు బాబాయ్. లక్ష్మి,